మంచిర్యాల కార్పొరేషన్లోని 46వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గరిగంటి సరోజ కొమరయ్యలు ఈరోజు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, మీరేం చెప్తున్నారు? మేము ఇంటింటి ప్రచారంలో ఇవాళ చాలా మంచి స్పందన ఉంది. ఏంటంటే ప్రతి వాళ్ళు నువ్వు సీనియర్ అక్క, నువ్వు లోకలు, ఇక్కడ ఉండేటామెవు నాన్ లోకల్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ వాడలో పెట్టింది కాబట్టి మేము వెళ్ళాలంటే ఏదో వాడకు ఒక వేరే ఊరికి పోవాల్సిన అవసరం ఉంది. అయినా డైరెక్ట్ ఆమె దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. మేము ఒకరొకరు అంటే ఒక ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లను కలిస్తే కానీ ఆ కౌన్సిలర్ని కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నిన్నే గెలిపించుకుంటాం. నువ్వు ఇంతకుముందు గెలిచినావు కాబట్టి ఈ వాడల అభివృద్ధి చేసినావు, నిన్ను చూసినాం కాబట్టి తప్పకుండా నీకే ఓటేసి నిన్నే గెలిపించుకుంటాం. నువ్వు అందుబాటులో ఉంటావు, మాకు మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా రాత్రి అక్క ఇది ఉంది అంటే నువ్వు ఉరికొచ్చి ఇక్కడ నిలబడతావు. మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే నిలబడతావు. మాకు ఎక్కడనో ఎవరో ప్రాబ్లంతో మేము వస్తున్నాము అంటే అక్కడ వచ్చి మాకంటే ముందే నువ్వు నిలబడతావు అక్క. అందుకోసం తప్పకుండా ఈసారి తప్పకుండా నిన్నే గెలిపించుకుంటాం అని చాలామంది చెప్తున్నారు. మా వాడలో మంచి స్పందన ఉంది. కారు గుర్తును తప్పకుండా గెలిపిస్తామని అందరూ చాలా మంచి స్పందనతో ఉన్నారు. మనతో పాటు మాజీ కౌన్సిలర్ గరిగంటి కొమరయ్య ఉన్నారు. చెప్పండి, ఇక్కడ వాళ్ళు అధికార పార్టీ మేము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు అభివృద్ధి ఎట్లా జరిగింది? గతంలో మా నాన్నగారు 1987లో కౌన్సిలర్ ఉండే ఈ ప్రాంతానికి 1980 నుంచి మేమే ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మా నాన్నగారు 2 సార్లు చేశారు. మరి నా భార్య అయినటువంటి గరిగంటి సరోజ గారు కూడా 1995 నుంచి కూడా ఆమె ఇక్కడ కౌన్సిలర్గా ఉండి ఈ వార్డును ఎంతో అభివృద్ధి చేసిండ్రు. మరి మా నాన్నగారి నాయకత్వంలో, మా సరోజ గారి నాయకత్వంలో ఈ వాడ అభివృద్ధితో ఎంతో ముందుకు పోయింది. మరి గతంలో ఉన్నప్పుడు ఇంటింటికి కూడా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు కూడా ఇప్పడం జరిగింది. మరి పెద్ద ఎత్తున కూడా రేషన్ కార్డ్స్, తర్వాత వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము దగ్గరుండి వాళ్ళ ఇంటి మనుషులాగా మేము చేసిన సందర్భం. మరి ఆ సందర్భం భాగంగా గతంలో మేము ఇద్దరం కూడా కౌన్సిలర్స్గా ఉండి అటు రామ్నగర్ ప్రాంతం కానీ ఇటు ఎల్ఐసి కాలనీ ప్రాంతం కానీ బాగా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో మరి మాకన్నా ముందు గతంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కూడా ఏం చేయలేకపోయింది ఈ 5 సంవత్సరాలు. మరి ఆ లోటును కూడా ఈరోజు మేము తప్పకుండా ఇప్పుడు రాబో 11 తారీఖు ఎలక్షన్లో ఏదైతే డివిజన్గా ఏర్పడ్డదో మన వార్డు ఈ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడ్డది. కాబట్టి ఈ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున గరిగంటి సరోజ గారిని గెలిపిస్తే మరి గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే కుంటుపడ్డదో అభివృద్ధి, దాన్ని ఇంకా ఆ లోటును అతి తొందరగా పూడ్చేటట్టు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. మరి మేము ఇక్కడ స్థానికంగా ఉంటాము, అందరు కూడా పరిచయస్తులము. మరి ఒక అన్న తమ్ముడు అక్క చెల్లెలాగా చూసుకుంటాము, అందరిని కూడా అందరితో అదే రకంగా ఉంటాము. దానిలో భాగంగా ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా మాకు ఆశీర్వచనం ఇచ్చి పెద్ద ఎత్తున వారు కూడా మద్దతు పలుకుతున్నారు. మరి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గరిగంటి సరోజ గారిని గెలిపిస్తే మరి మరింత అభివృద్ధి జరుగుతుందని వారే అంటున్నారు. కాబట్టి మాకు ఏదైతే నమ్మకం ఉన్నది, పూర్తి విశ్వాసం ఉంది, మంచి మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉంది. ఈ సందర్భంగా ఈ వాడ ప్రజలకు మరి పెద్దలు గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు వారి అండతోటి ఈ వార్డును అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నాము, మేమే ఈ వార్డును అభివృద్ధి చేస్తాం తప్ప వేరే పార్టీలు ఏవి అని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? అటువంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే మేము గత ఈ 30 సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా ఉన్నటువంటి సందర్భం, మున్సిపాలిటీకి వచ్చే వరకు అందరికీ ఈక్వల్గా నిధులు ఉంటాయి, ప్రతి కౌన్సిలర్కు కూడా నిధులు ఉంటాయి. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా స్పెషల్ ఫండ్ వస్తే మాత్రం అది నిధులు రావు. కంపల్సరీ కూడా అటువంటిది ఏమి ఉండదు. అది తప్పు, వాళ్ళు ఎవరైనా చెప్తే అది తప్పు. తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము సందర్భంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనం అంటే ఈ 46వ డివిజన్కి సంబంధించిన విషయంలో గతంలో మేము కౌన్సిలర్గా ఉన్నాము, అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప గత 5 సంవత్సరాల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రం ఇక్కడ కనబడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము చేసిన అభివృద్ధి, మేము స్థానికంగా ఉంటాము కాబట్టి స్థానికంగా మేము ప్రజల మనిషి కాబట్టి ప్రజలలో ఉండి ప్రజలకు వాళ్ళ 24 గంటలు అందుబాటులో ఉండే నాయకులం కాబట్టి మేము ఈరోజు ఓటు అడుగడానికి వెళ్తున్నాము. ఓటు అడిగే కార్యక్రమంలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా మీ స్థానికులకు అవకాశం కల్పిస్తామని చెప్తున్నారని చెప్పి మనతో పాటు
ఈ 46వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గరిగంటి సరోజ కొమరేలు తెలిపారు.